హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆరు పిల్లలందరితో ఇలా అడుగుతుంటుంది, ఏంటి ఆకాష్ని పంపించి నన్ను ఇక్కడికి రప్పించారు, ఏంటి విషయం అని అడుగుతూ ఉండగా అందరూ డల్గా ఉంటారు. విండోలో నుంచి పిల్లలు ఆరు ఏం మాట్లాడుకుంటున్నారా అని తెలుసుకోవడానికి బాగా ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆరు పిల్లల్ని ఏంటి ఎందుకు పిలిచారంటే మాట్లాడట్లేదేంటి అని అంటూ బెడ్ వైపు చూడగా బెడ్ పైన ఆరు పాత ఫోన్ కనబడుతుంది. అది చూసి అందరినీ కోపంగా చూస్తూ ఇది చేయడం మంచిది కాదు, రిస్క్లో పడతారు, వద్దు అని చెప్పానా అని అంటూ ఉంటుంది ఆరు. ఇక ఇదే లాస్ట్ టైం అని అంటూ ఉంటారు పిల్లలందరూ. బాగి వాళ్ళ మాటలు వినడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది. లేదు కుదరదు అని ఆరు అనేగానే పిల్లలందరూ డల్గా ఫేస్ పెట్టుకుంటారు. అయినా గ్రౌండ్కి వెళ్ళి ఆడుకుందాం పదండి, వద్దు ఇటువంటి ప్రాబ్లమ్స్ వద్దు అని అంటూ ఉంటుంది అనామిక. అయినా కూడా పిల్లలందరూ వినక లాస్ట్ టైం ఇక మళ్ళీ అడగం అని అనేస్తారు. దాంతో సరే అని ఒప్పుకోక తప్పదు ఆరుకి. బాగి ఏంటి వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినబడట్లేదేంటి, సరే పోయి డైరెక్ట్గా అడుగుదాం అని అనుకుంటూ అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళడానికి కదులుతూ ఉంటుంది. ఇక ఆరు ఆ ఫోన్ని చేతుల్లోకి తీసుకొని బాగి నెంబర్కి డయల్ చేస్తుంది. బాగి ఆ రూమ్లోకి ఎంటర్ అయ్యే టైంలోనే మరో రూమ్లో నుండి తన మొబైల్ రింగ్ అవ్వడంతో ఇక తన రూమ్లోకి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అక్క నిన్న కాల్ చేస్తే ఇవాళ కాల్ బ్యాక్ చేస్తారా అని బాగి లొడలొడ మాట్లాడుతుండగా నేను చెప్పేది విను బాగి అని ఆరు అంటుంటుంది. కాదక్క నిన్న ఎంత పెద్ద అని ఏదో చెప్పబోతుంటుంది బాగి. కాదు నేను చెప్పేది ఒక్కసారి విను నువ్వు అని అంటుంటుంది ఆరు. కాదక్క నిన్న చెప్పినవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని బాగి అంటుండగా వద్దు ఇంకొకసారి ఈ నెంబర్కి ఎప్పుడు ఫోన్ చేయకు, నా నుండి ఫోన్ వస్తుంది అని కూడా ఎక్స్పెక్ట్ చెయ్యకు, ఇదే లాస్ట్. నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలి, ఏ కష్టాన్నైనా కూడా నువ్వు ధైర్యంగా ఎదుర్కోవాలి. నేను ఎక్కడున్నా నా విషెస్ అన్నీ నీ చుట్టూనే ఉంటాయి, నువ్వు బాగుండాలి అని నేను కోరుకుంటాను. ఇంకొకసారి నా నుండి ఫోన్ వస్తుందని కానీ నాకు ఫోన్ చేయడానికి కానీ నువ్వు ఎక్స్పెక్ట్ చేయకు అని ఆరు కాల్ కట్ చేయబోతుండగా ఆగాగు ఒక్క నిమిషం నేను చెప్పేది విను అని బాగి అరుస్తుండా కూడా ఆరు వినకుండా కాల్ కట్ చేయబోతూ ఉండగా అమ్ము సడన్గా అవును నువ్వు డాడీ కలిసి సంతోషంగా ఉండాలి అని అనేస్తుంది. దాంతో అందరూ అమ్ముని కోపంగా చూస్తారు. అమ్ము సారీ అన్నట్టు చెప్తూ ఉంటుంది. నేను డాడీ కలిసి ఉండడమా, అదేంటి అని బాగి అంటూ ఉండగా అదే పిల్లలు నువ్వు వాళ్ళ డాడీ కలిసి ఉండాలి అని చెప్తున్నారు అంతే అని అంటూ కంగారుగా ఫోన్ కట్ చేసేస్తుంది ఆరు. ఇంకొకసారి ఫోన్ చేయను అన్న ఆరు మాటలకి బాధపడుతూ ఉంటుంది బాగి. మీరు నాకు కొడైకెనాల్లో ఉన్నారనిపిస్తుంది, నన్ను ఎందుకు కలవట్లేదో అర్థం కావట్లేదు, ఎలాగైనా మీరు కొడైకెనాల్లో ఉంటే మాత్రం నేను ఈసారి మిమ్మల్ని కలవకుండా వెళ్ళను అని బాగి దృఢ నిశ్చయానికి వచ్చి గార్డెన్లోకి నడుస్తుంది. ఇక ఆరు ఆ ఫోన్ని పిల్లలకి ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయాక ఇలా అనుకుంటూ ఉంటుంది. ఒక్క ఫోన్ కాల్తో మొదలైన పరిచయం ఈ ఇంట్లోనే మొదలైంది, ఈ ఇంట్లోనే మరొక ఫోన్ కాల్తో ముగిసిపోయింది అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ బాగి గార్డెన్లోకి వెళ్ళి తన ఫ్రెండ్కి కాల్ చేస్తుంది. తను ఒక ట్రాకర్ లొకేషన్ ట్రాక్ చేస్తాడు. ఏంటి బాగి గారు మీ పెళ్ళికి పిలవకుండా ఇప్పుడు కాల్ చేశారంటే నాతో పెద్ద పనే పడుంటుంది అని అంటూ ఉంటాడు అతను. అబ్బా ఆగరా, ఎవరికి ఫోన్ చేసినా కూడా పెళ్ళికి పిలవలేదు అంటున్నారు, అసలు నా పెళ్ళి నాకు తెలిస్తేనే కదా నీకు చెప్పడానికి అని బాగి అంటుంటుంది. సరే నీ పెళ్ళి ఎలా జరిగిందో కరీనా నాకు ఎక్స్ప్లెయిన్ చేసిందిలే అని నవ్వుతూ అంటుంటాడు అతను. నాకు ఒక నెంబర్ లొకేషన్ కావాలి, దాదాపు అది కొడైకెనాల్లోనే ఉందనుకుంటున్నాను, అది కొడైకెనాల్లో ఉంటే మాత్రం నాకు ఖచ్చితంగా కావాలి అని అంటుండగా ఓకే నెంబర్ పెట్టు, నేను లొకేషన్ ట్రేస్ చేసి నీకు చెప్తాను, నీ లొకేషన్ కూడా ట్రేస్ చేయనా అని అంటుండగా ఓకే నేను కూడా కొడైకెనాల్లోనే ఉన్నాను అని బాగి పర్మిషన్ ఇస్తుంది. అయినా మీ ఆయన మిలిటరీ ఆఫీసర్ కదా, నన్నెందుకు అడుగుతున్నావు అనగానే రూల్స్ రెగ్యులేషన్స్ అని చెప్పి టైం వేస్ట్ చేస్తారు ఆయన, అందుకే నీకు కాల్ చేశాను అని అంటూ ఉంటుంది బాగి. అలాగే అంటూ
అతను కాల్ కట్ చేస్తాడు. బాగి సంబరంగా ఉండడంతో ఆరు అక్కడికి వచ్చి ఏంటి చాలా సంతోషంగా ఉన్నావు, ఏంటి విశేషం అని అడుగుతూ ఉంటుంది. బాగి చెప్పబోతూ 1 అవర్లో నాకు కన్ఫర్మేషన్ వచ్చాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానక్క అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏంటా అని భుజాలు ఎగరేసుకుంటూ ఉంటుంది ఆరు. ఇక చిత్ర ఈరోజు ఏం డ్రెస్ వేసుకోవాలా అని అనుకునే లోపే తన రూమ్ డోర్ నాక్ అవుతుంది. ఇప్పుడెవరు వచ్చారా అని రూమ్ డోర్ ఓపెన్ చేసి చూసేసరికి మనోహర్ని చూసి షాక్ అవుతుంది చిత్ర. ఏంటి నన్ను చూసి అంతలా షాక్ అయ్యావు, సర్ప్రైజ్ అవ్వలేదు అని మనోహరి అడుగుతుండగా ఏం లేదు, నువ్వు ఇలా వస్తావని అనుకోలేదులే అని అంటూ లోపలికి రమ్మని పిలుస్తుంది చిత్ర మనోహరిని. ఏంటి ఇంత లగ్జరీ మెయింటైన్ చేస్తున్నావు, ఎవరినైనా బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని అనగానే నాకెవరి సీక్రెట్స్ తెలుసు బ్లాక్మెయిల్ చేయడానికి అని అంటూ ఉంటుంది చిత్ర. మరి డబ్బులు ఎక్కడివి నీకు అని మను ప్రశ్నిస్తూ ఉంటుంది. ఓహో అదా, నేను చైన్స్ దొంగతనం చేస్తానని నీకు తెలుసు కదా, అవి అదే ఊర్లో అమ్మితే నాకు ప్రాబ్లం అవుతుందని ఇక్కడికి వచ్చానులే అని అంటుంటుంది చిత్ర. ఇక్కడికే ఎందుకు వచ్చావు అని అడగగానే నువ్వు కొడైకెనాల్ అన్నావు కదా అందుకే వచ్చాను అని అంటుంటుంది. మరి నన్ను కలవలేదే అని అంటూ ఎదురు ప్రశ్న వేయగా నువ్వు వస్తావని నేను ఎక్స్పెక్ట్ చేశానులే, అమర్ సార్ నిన్న కలిసారు, నాకు అమర్ సార్ నీకు చెప్తానన్నారు అని అంటూ ఉంటుంది చిత్ర. మనోహరి ఇంకా ఏదో గుచ్చి నాకు తెలిసి బ్లాక్మెయిల్ చేసేది అని ఏదో అంటుండగా ఇక్కడికి వచ్చాక అమర్ సార్ని చూశాను నేను, అరుంధతి మేడంని చంపేసిన బాబ్జీ దొరికిపోయాడంట, అదే టెన్షన్లో నీతో మాట్లాడడం మర్చిపోయానులే నేను అని అంటుండగా బాబ్జీ నీకు తెలుసా అని అంటే ఆ రోజు లొకేషన్ అడిగింది అని మనం అడుగుతుంటుంది. అవును నేనే అని అంటూ అంటే అరుంధతిని చంపేసింది నువ్వే అని ఒప్పుకున్నావు కదా అని అంటూ ఉంటుంది చిత్ర. చిన్నగా నాలుక కొరుక్కొని కోపంగా చూస్తుంది మను. నిన్ను డైవర్ట్ చేయడం నాకు బాగా తెలిసే అని మనసులో అనుకుంటూ ఉంటుంది చిత్ర. వాడెక్కడ నోరు విప్పుతాడో అని టెన్షన్గా ఉంది అని అంటూ ఉండగా ఏదో ఒకటి చేయి మరి అని అంటుంటుంది చిత్ర. పద వెళ్ళి మాట్లాడదాం అని అంటుంటుంది మను. నేనెందుకు అని అనగానే ఇప్పుడే అన్నావు కదా నా పక్కనే ఉంటానని, వెళ్దాం పద అని అనగానే డ్రెస్ వేసుకుని వస్తా 5 minutes అని చిత్ర అంటుంది. ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్కి బయలుదేరుతారు. ఇక నిన్న బాబ్జీ పట్టుకున్న లొకేషన్కి వెళ్తాడు అమర్. ఇక్కడికి ఎందుకు వచ్చాను సార్ అని అంటూ ఉండగా నిన్న బాబ్జీ ఫోన్ విసిరేయడం నేను చూశాను, అంతా గాలించండి అని అమర్ అంటుండగా అంతా చెక్ చేసిన తర్వాత కూడా ఏమీ కనిపించదు రాతోడికి. సరే అంటూ కానిస్టేబుల్స్ని వెళ్ళిపోమని కారెక్కబోతుండగా అక్కడ మొబైల్ రింగ్ అయిన సౌండ్ వినబడుతుంది. వెళ్ళి అక్కడున్న మొబైల్ని తీసుకొని ఆన్ చేస్తాడు. అటువైపు నుండి బాబ్జీతో తమిళ్లో మాట్లాడుతుంటారు ఎవరో. ఇక కాల్ కట్ చేస్తాడు అమర్. ఇది స్టేషన్లో ఎవిడెన్స్కి ఇచ్చిన తర్వాత రిపేర్ చేయించమనండి అని అంటుంటాడు అమర్. అలాగే అంటూ స్టేషన్కి బయలుదేరుతారు. చిత్ర మనోహరి కూడా స్టేషన్కి బయలుదేరుతారు. నాకు భయంగా ఉంది, నేను బయటే ఉంటా, నువ్వు వెళ్ళు అని అంటూ ఉండగా లేదు నాకు ఆల్రెడీ ప్రాబ్లంగా ఉంది, నువ్వు రావాల్సిందే అని బలవంతంగా చిత్రాన్ని మనోహరి లోపలికి తీసుకెళ్తుండగా అమర్ వాళ్ళకి ఎదురుపడతాడు. మనోహరి అని గట్టిగా అరుస్తాడు అమర్. అమర్ని చూసి షాక్ అవుతుంది మను. ఇంటి దగ్గర రమ్మంటేనేమో రానన్నావు, వాడిని చూడడం కూడా ఇష్టం లేదన్నావు, స్టేషన్ చుట్టుపక్కల కూడా కనబడనన్నావు, మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అమర్ అనగానే అది అమర్ అని నసుగుతూ ఉండగా పక్క నుండి చిత్ర నేనే తీసుకొచ్చాను అమర్ సార్, తను రానంటున్నా అసలు వాణ్ణి అంత ఈజీగా ఎలా వదిలిపెట్టడం, వానితో కలిసి మాట్లాడి ఆరుని చంపింది ఎవరో తెలుసుకోమని నేనే తీసుకొచ్చాను సార్ అని కవర్ చేస్తుంది చిత్ర. ఇక నిజంగా వాని కళ్ళలో పశ్చాత్తాపం కనబడుతుందా, అంత మంచి ఆరుని ఎందుకు చంపాలి అడగాలని నిలదీయాలని వచ్చాను అమర్ అని మనోహరి అంటూ ఉంటుంది. బాగి నిజం చెప్పేస్తుందా, ఆరు లొకేషన్ని బాగి ఫ్రెండ్ కనుక్కుంటాడా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.